అలా కాదు రమేష్ గారు, టాపిక్ మాట్లాడదాం ప్లీజ్. దయచేసి మీరు ప్రజల్లో ప్రతిదీ కూటమి ప్రభుత్వం ఆవిడ ఒక ప్రశ్న వేశారు, సొంత డబ్బులు ఏమైనా ఇచ్చారా అన్నారు. దానికి మీరు సమాధానం చెప్పలేదు. ఈ రోజు కూడా ఇస్తున్నారు కదండి. రైట్ వద్దండి, అది ఒక రోజు ఖచ్చితంగా దాన్ని డిబేట్ పెట్టుకుందాం. దయచేసి టాపిక్ మీద మాట్లాడదాం. రమేష్ గారు, సుచేత్ గారు ఒక్క నిమిషం. రమేష్ గారు, ప్రజల్లో ప్రతిదీ స్కామే అంటున్నారు, వ్యతిరేకత వస్తుంది అంటున్నారు. మరి ప్రజలు రోడ్డు మీదకి రావాలి కదా ఒకవేళ ప్రతిదీ స్కామ్ అయితే. ఆరోగ్యశ్రీ కూడా కావచ్చు, ప్రైవేట్. చెప్పండి చందు గారు. ఇప్పుడు మీరు నన్ను సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వమంటారు, నేను సబ్జెక్ట్ కన్ఫైన్ అవుతున్నా. వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి గొడ్డల పోట్లు లేదా ఇవన్నీ మాట్లాడినప్పుడు మీరు ఖండించట్లా. లేదు, ఇది టాపిక్ లో భాగమే. సత్యకుమార్ గారు గొడ్డలిపోటు ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి టాపిక్ లో ఆ క్వశ్చన్ వచ్చింది. ఎన్నో మామూలు తిట్లా దోచేసాడని తిట్టాడు. లోకేష్ ని కరప్షన్ ఇంతకంటే దారుణమైన కరప్షన్ ఎవరు చేయలేదని చెప్పాడు. అతనితో వాళ్ళు అధికారం పంచుకోవట్లేదు. రైట్ అండి. మనకి బొత్స సత్యనారాయణ కూడా అదే చెప్పాడు. అసెంబ్లీలో కడిగి పడేశాడు. అప్పుడు చెప్పండి. ధర్మాన ప్రసాద్ గారు, ఈ రోజు జోగి రమేష్, అక్కడ కన్నబాబు, మీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు చెప్పండి. విజయ్ గారు ఒక్క నిమిషం. సత్యకుమార్ గారు ఎవరు నరికారు? ఒక నిమిషం అండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది. విజయ్ గారు అలా కాదు. ఇప్పుడు మీరు విజయ్ గారు పార్టీ అధినేతలు కింద వాళ్ళు పాటిస్తారు. వాళ్ళు మాట్లాడిన దాని గురించి మాట్లాడుతుంటే పక్కన ఉన్న వాళ్ళు ఎవరో మాట్లాడారని చెప్తారు వీళ్ళు. విజయ్ గారు అధినేతలు మాట్లాడి మాత్రం తప్పని చెప్పరు. చెప్పండి, మీరేదో మాకు చెప్తారు. మీరు మాకు చెప్పాం మనం మాకు చెప్పే జీవో గురించి. మీరు ఏ రోజు కూడా విజయ్ గారు ఒక్క నిమిషం మాట్లాడలా. సుజాత గారు మాట్లాడిన మాటలు ఖండించా. రమేష్ గారు, కరుణాకర్ రెడ్డి లైట్ డిటెక్టర్ టెస్ట్ కి వెళ్తా అంటున్నాడు కదా, లైట్ డిటెక్టర్ టెస్ట్ కి ఓకే అన్నారు కదా. అవినాష్ రెడ్డి గారు కూడా లైట్ డిటెక్టర్ టెస్ట్ కి వెళ్తారు. అడగండి, లైట్ డిటెక్టర్ టెస్ట్ చెప్పండి. చెప్పండి మరి. మీరు ఊరికే వేదాలు చెప్పమాకండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు లైట్ డిటెక్టర్ టెస్ట్ సిద్ధమయ్యారు. మీరు చేసినటువంటి ప్రజలందరూ కూడా ఎవరు చంపారనేటువంటి దానిపైన క్లారిటీకి వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లైట్ డిటెక్టర్ టెస్ట్ కి సిద్ధమైన చిత్తశుద్ధి ఉంటే అవినాష్ రెడ్డి గారు దీనికి కూడా సిద్ధమే. మీ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు లైట్ డిటెక్టర్ టెస్ట్ కి సిద్ధమైతే అవినాష్ రెడ్డి గారు కూడా సిద్ధమే. రాజకీయ నాయకుడిగా ఫెయిల్ అయిపోయి ఇప్పుడు మాకు మీరు వేదాలు చెప్తారేంటి? ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నామండి. ప్రజలకు ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం, మంచి చేసి తీరుతాం. మీలాగా ప్రజలకి నేను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కరోనా ప్రజల జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ జరిగినప్పుడు ₹1 ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు చెప్పండి. విజయ్ గారు ఒక్క నిమిషం. రమేష్ గారు చెప్పండి. చెప్పానండి. అవినాష్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడే ఆయన అవినాష్ రెడ్డి గారు లేనప్పుడే కౌలు రైతులు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పడవలేదు అనే విషయం మీద లైట్ డిటెక్టర్ టెస్ట్ కి సిద్ధమా? నేను అవినీతి చేయలేదు అనే దాని మీద లైట్ డిటెక్టర్ టెస్ట్ కి సిద్ధమా? వీటన్నిటికీ సిద్ధమైతే అవినాష్ రెడ్డి గారు లైట్ డిటెక్టర్ టెస్ట్ కి సిద్ధం. మేము ఒప్పిస్తాం అవినాష్ రెడ్డి గారిని. మోసం చేసినటువంటి మోసపూరితమైన నాయకత్వం మీది. సబ్జెక్ట్ మీద మాట్లాడండి. సబ్జెక్ట్ మీద అవుతాం. రమేష్ గారు మీ కన్క్లూజన్ ఏంటి ఈ విషయంలో విధానానికి సంబంధించి? ఇప్పుడు విజయ్ గారు అడుగుతున్నారు,
అవినాష్ రెడ్డి గారు లైట్ డిటెక్టర్ టెస్ట్ కి సిద్ధమా అని చెప్పి ఆయన అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడవలేదనే విషయం మీద లైట్ డిటెక్టర్ టెస్ట్ కి సిద్ధమైతే నేను అవినీతి చేయలేదు దాని మీద రమేష్ గారు విజయ్ గారు ఇరువురికి విజ్ఞప్తి. ఇప్పుడు ఒక నిమిషం పార్టీలో చూడండి సమస్యలు మేము పరిష్కరించుకున్నాం. మీలాగా సొంత బాబాయ్ నరుక్కోలా, మీలాగా సొంత బాబాయ్ ముక్కలు ముక్కలుగా నరికి చాలా పరిణామాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు అని చెప్పి మీ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు చేస్తాడా? చిన్నానని చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట వాస్తవం. ఆయన అమాయకుడు పాలు తాగే పసిపిల్లగాడని చెప్పి అసెంబ్లీలో మాట్లాడే మాట వాస్తవం కాదా? బెదిరించిన మాట వాస్తవం. సొంత చెల్లిలే షర్మిలారెడ్డిని రోడ్డు మీద పంపించారు. రమేష్ గారు ఇంకా కాదు ఒక్క నిమిషం ఇంకెంతకాలం ఇవే మాటలు? ప్రజలకు కావాల్సింది లేదు. సబ్జెక్ట్ ప్రతిసారి ఇదే కాదు, సమయం అవుతోంది. ఇరువురికి విజ్ఞప్తి, టాపిక్ మీద మాట్లాడదాం ప్లీజ్ అండి. విజయ్ గారు ప్లీజ్ విజయ్ గారు సమయం అవుతున్నారు. విజయ్ గారు మీ దగ్గర చెప్పండి. రమేష్ గారు చెప్పండి, మీ కన్క్లూజన్ చెప్పండి ఈ సబ్జెక్ట్. సార్ ఇప్పుడు ఇందాక కూడా ఆవిడ మాట్లాడుతున్నారు జీవాల గురించి. ఒక్కసారి వీడియో చూడండి, ఒక్కసారి చూడండి. ఏకంగా మెడికల్ సీట్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము. ఇది లోకేష్ గారు మాట్లాడింది, ఇది పవన్ కళ్యాణ్ గారు. మెడికల్ కాలేజీ సీట్లు కూడా కేంద్ర ప్రభుత్వం అదనంగా సీట్లు ఇస్తే ఆ సీట్లని తెలంగాణ వాళ్ళు అన్ని వర్గాలకు ఇచ్చేస్తా ఉంటే వీళ్ళు మటుకు సీట్ ని అమ్మేసుకుంటా ఉన్నారు. చాలా దురదృష్టకరం. మెడికల్ సీట్లు కూడా నిజంగా ఇచ్చేస్తే ఆర్థికంగా వెనుకబడ్డ కులాలకు కానీ, ఈబీసీ కులాలకు కానీ, లేదంటే బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు కానీ రావాల్సిన సీట్లని డబ్బులకి ఈ జగన్ అమ్మేసుకోవడం కూడా చాలా దురదృష్టకరం. ఇది కూడా ఒకసారి మీడియా వాళ్ళందరూ కూడా దీని మీద ఒకసారి దృష్టి పెట్టండి. విన్నారా చంద్ర గారు? నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఎన్నికలకు ముందు. మెడికల్ కాలేజీ సీట్లు కూడా అమ్మేస్తున్నారు వీళ్ళు మేము అధికారంలోకి వస్తే ఆ జీవోలను రద్దు చేస్తాం, పేద విద్యార్థులకు మేము సీట్లు ఉచితంగా అందజేస్తాం. కింద సుజాత గారు కానీ విజయ్ గారు కానీ మాట్లాడుతూ ఇప్పుడు కూడా అదే కదా చెప్తున్నారు. రమేష్ గారు విజయ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు కూడా చెప్తుంది పూర్తిగా పేద విద్యార్థులకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తిస్తుందన్నారు కదా. మీ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో సీట్లు పెంచారు. మీరు కావాలంటే జీవో చూసుకోండి, ఈ ప్రభుత్వం చేసిన జీవో చూసుకోండి. చేసింది సీట్లు పెంచారు కంటే ఇప్పుడు చెక్ చేసుకోండి. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఏంటి చెక్ చేసుకునేది? అసలు ఆ జీవోనే తీసేస్తా ఉన్నారు. జీవోలు ఉన్నాయండి ఆన్లైన్ లో ఓకే విజయ్ గారు, ఫైనల్ గా మీ కన్క్లూజన్ ఏంటి? జీవోలే రద్దు చేస్తా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ గతంలో విమర్శించారు. సుజాత్ గారు ఇప్పుడు పేదవాళ్ళకి సంబంధించిన మెడికల్ ఎడ్యుకేషన్ లో ఎక్కడ ఎవరి పైన కూడా భారం లేదు, భారం రాదు. ఒకటి. రెండోది, వారికి వచ్చేటువంటి సీట్లు శాతం కూడా పెంచడం జరిగింది. వాళ్ళకంటే కూడా డబల్ చేశాము. వాళ్ళలాగా మేము తాగేటువంటి ఆలోచన. రెండోది, వైద్యానికి సంబంధించి నాణ్యమైనటువంటి వైద్యం అందుబాటులో తీసుకురావాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. మెడికల్ కాలేజీలు అంటే 4 బిల్డింగులు కాదు.